గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మొదటి సమావేశం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి ఆదేశాలతో కమిటీ భేటీ అయింది. కమిటీ ముందుకు వచ్చిన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమస్యలన్నీ ఒకటే అంశంతో ముడిపడి లేవనే అభిప్రాయానికి వచ్చిన కమిటీ ప్రతి సమస్యను ప్రత్యేకమైన అంశంగా పరిగణించాలని, పార్టీ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోందట. తనపై వచ్చిన ఫిర్యాదుతో సహా అన్ని ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తామని కమిటీ చైర్మన్ మల్లు రవి క్లారిటీ ఇస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీల ప్రకటన తర్వాత పనిలో స్పీడ్ పెంచారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఇప్పటికి 2 సార్లు భేటీ అయింది. పార్టీ నేతల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కమిటీ ఫోకస్ చేసింది. తాజాగా జరిగిన సమావేశంలో ప్రస్తుతం పార్టీలో ఉన్న పలు ఫిర్యాదులపై దాదాపు 4 గంటల పాటు చర్చించారు. ఏ సమస్యను ఎలా పరిష్కరించాలో అనే అంశంపై పలు విధి విధానాలు రూపొందించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం కమిటీ ముందు పలు కీలకమైన నియోజకవర్గాల ఫిర్యాదులున్నట్లు తెలుస్తోంది. కమిటీకి వచ్చిన ఫిర్యాదుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతల మధ్య జరిగిన వివాదంపైనే ప్రధానంగా చర్చ జరిగిందట. కమిటీ కూడా తొలి ప్రాధాన్యతగా ఉమ్మడి వరంగల్ అంశాన్ని తీసుకుందంటున్నారు. ఇటీవల వరంగల్ కు చెందిన ఎమ్మెల్యేలపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద చర్చకు దారితీశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండ దంపతులకు వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో పాటు అధిష్టానానికి, క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు అక్కడి ఎమ్మెల్యేలపై సైతం కొండా ఫ్యామిలీ ఫిర్యాదు చేసింది. ఈ వివాదంలో మంత్రి, ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో ఈ అంశాన్ని సున్నితంగా పరిష్కరించాలని కమిటీ భావిస్తుందట. ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూడా గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల జరిగిన ఒక సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ నేత విజయారెడ్డి, పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మధ్య ఆధిపత్య పోరు కమిటీ దృష్టికి వచ్చింది. ఇక ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేత రావి శ్రీనివాస్ పై సైతం ఒక ఫిర్యాదు అందినట్లు సమాచారం. మంత్రి సీతక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు శ్రీనివాస్ మంత్రి సీతక్కపై పలు అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై మంత్రి సీతక్క తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉండలేనని, తన బాధ్యతలను వేరే జిల్లాకు మార్చాల్సిందిగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు వివరించారు. ఈ 3 అంశాలపై ఏం చేయాలనే అంశంపై 28వ తేదీన జరగనున్న సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కమిటీ చైర్మన్ మల్లు రవి చెప్పారు. ఒక్కో సమస్యపై ఒక్కో ఎమ్మెల్యేతో పాటు ఒక్కో పార్టీ నేతను సభ్యుడిగా వేసి ఆ కమిటీని ఆయా ప్రాంతాలకు పంపి రిపోర్ట్ తెప్పించుకోవాలనే ఆలోచనలో క్రమశిక్షణ కమిటీ ఉన్నట్లు సమాచారం. వచ్చిన రిపోర్ట్ ఆధారంగా పార్టీ ఇంట్రెస్ట్ ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించారో వారిపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. ఇక పార్టీ ఆఫీస్ లో నిరసనలు తెలియజేస్తే స్ట్రిక్ట్ గా ఉండాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆఫీస్ లో ఎవరికి నచ్చిన రీతిలో వారు నిరసనలు చేస్తామంటే చర్యలు తప్పవని క్రమశిక్షణ కమిటీ సభ్యులు హెచ్చరిస్తున్నారు. గాంధీ భవన్ లో ఒకవైపు క్రమశిక్షణ కమిటీ సమావేశం జరుగుతుండగానే మలక్పేట నియోజకవర్గ నేతలు ఒకరిపై ఒకరు బాహాబాహికి దిగారు. మలక్పేట నియోజకవర్గంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అక్బర్, హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన సమీర్ ఉల్లా ఖాన్ అనుచరులు 2 వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో పార్టీ నాయకులకు స్వేచ్ఛనివ్వడం కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలో ఉందని, దాన్ని నిరుపయోగం చేయకుండా ఉండాలని క్రమశిక్షణ కమిటీ పార్టీ నేతలకు సూచిస్తోంది.